అమరావతిలో 49,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 57,000 కోట్ల విలువైన పలు జాతీయ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమరావతి ప్రజా రాజధాని పనుల పునఃప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు అతి ముఖ్యమైనవి. అమరావతి శాశ్వత హైకోర్టు సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సముదాయం నిర్మాణాలకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. డిఆర్డీఏ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. 57,962 కోట్లతో జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిట్ మాల్కు శంకుస్థాపన చేయనున్నారు. 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు సైతం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మరో 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. 3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు. 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట, విజయవాడ 3వ లైన్ను ప్రధాని ప్రారంభిస్తారు. గుంటూరు, గుంతకల్ డంబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం రైల్వే లైన్లను ప్రారంభోత్సవం చేయనున్నారు.